ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో గొట్టిపాటి భరత్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది? అసలు వైసీపీలో ఆయనకు ఏం కష్టం వచ్చింది? టీడీపీకి గొట్టిపాటి భరత్ మద్దతు తెలపడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? భరత్ చేరికతో టీడీపీ మైలేజ్ పెరుగుతుందే? పర్చూరు నేత నిర్ణయంతో దర్శి రాజకీయం మారబోతోందే? బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసీపీ నేత గొట్టిపాటి భరత్ ఎన్నికల ముందు పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. దర్శి టీడీపీ అభ్యర్థిగా ఉన్న తన సోదరి గొట్టిపాటి లక్ష్మికి భరత్ మద్దతు ప్రకటించారు. అనివార్య పరిస్థితుల్లో తన అక్క లక్ష్మికి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా తనకు అండగా నిలిచిన పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలని కోరారు. వైసీపీని వీడిన తర్వాత దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమానికి హాజరై భరత్ మద్దతు తెలపడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో పనిచేస్తూ వస్తున్నారు గొట్టిపాటి భరత్. 2014 ఎన్నికల్లో పర్చూరు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో మరోసారి పర్చూరు నియోజకవర్గ టికెట్ ఆశించిన అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో గొట్టిపాటి భరత్ని పక్కనబెట్టి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈ టికెట్ను కేటాయించింది వైసీపీ అధిష్టానం. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయాక దగ్గుబాటి వైసీపీకి దూరంగా ఉండడంతో నియోజకవర్గ బాధ్యతలను మరోసారి భరత్కే కేటాయించింది పార్టీ అధిష్టానం. పర్చూరులో మార్పులు చేర్పుల్లో భాగంగా రావి రామనాథం బాబుని తెరపైకి తెచ్చింది వైసీపీ నాయకత్వం. ఈ మార్పులపై గొట్టిపాటి భరత్ పార్టీ పెద్దల దగ్గర తన అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పటి నుంచే అధిష్టానం తీరుపై భరత్ అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గ వైసీపీ టికెట్ని ఆశించారు భరత్. అయితే అధిష్టానం అనూహ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎడం బాలాజీకి పర్చూరు టికెట్ కేటాయించింది. పార్టీలో తనకు అవమానాలు ఎదురుకావడాన్ని భరత్ జీర్ణించుకోలేకపోయారని తెలుస్తోంది. మొదటి నుంచి పార్టీలో ఉన్న తనకు సరైన గౌరవం లేదని అభిప్రాయంతో గొట్టిపాటి భరత్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణాలతోనే ఆయన వైసీపీని వీడినట్లు జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. గొట్టిపాటి భరత్ టీడీపీలో చేరడం పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరు సాంబశివరావుకు కలిసొచ్చే అంశంగా కొందరి వాదన. మరోవైపు అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థి కావడం, భరత్ సోదరి గొట్టిపాటి లక్ష్మి దర్శి అభ్యర్థిగా ఉండడంతో పాటు తాజాగా గొట్టిపాటి భరత్ కూడా పార్టీలో చేరడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి కలిసొస్తుందని టీడీపీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.